ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఏపీఎంసీ చైర్మన్ రిజిస్ట్రార్ని కలిసి సమస్య పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నేతలు కోరారు. ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు చైర్మన్, రిజిస్ట్రార్. కమిటీ నిర్ణయమని, ఎన్ఎంసీ రూల్స్ అంటూ పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారుల నిర్ణయంతో ఏడాది సమయాన్ని నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ రూల్స్ అమలు చేయటం లేదని మండిపడుతున్నారు వైద్య విద్యార్థులు. పదిహేను వందల మంది పిల్లల జీవితాలు ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణమైన ఒక వ్యక్తి అసలు నవ్వుతూ ఏమీ జరగలేదు, నా యందు తప్పే అవ్వలేదు అని అన్నారు. మేము ఆయన నిన్న మాట్లాడిన దాంట్లోని ఒక రూల్ కానీ పలానా రూల్ ప్రకారం నేను మీకు ఇది చేస్తున్నాను అని ఎక్కడ అసలు ఒక దగ్గర కూడా మెన్షన్ చేయడం కానీ జరగలేదు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, మేము ప్రతి ఒక్కదానికి ప్రూఫ్ చూపిస్తున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది జమ్మూ కాశ్మీర్లో నాతో పాటు కౌన్సిలింగ్ జరిగిన వాళ్ళకండి. ఇక్కడ కూడా 2 ఏళ్ళు వేశారు. మేము దాన్ని కూడా వ్యతిరేకించలేదు. మాలో 2 ఏళ్ళు వేసిన వాళ్ళు కూడా, ఎందుకంటే మేము ఆ రూల్లోకి వస్తే మేము ఇప్పుడు ఈ రోజు కూడా మేము రెడీ. మేము 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు అయినా ఆ రూల్ మాకు వర్తిస్తే మేము చేస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఇందులోని 242 మందికి 2 ఏళ్ల నుంచి 1 సంవత్సరం చేశారు అని మా దగ్గర ప్రూఫ్లు ఉంది. మరి వాళ్ళకి ఎందుకు చేశారు అంటే ఎన్ఎంసీ గైడ్లైన్స్ అనేవి రాష్ట్రానికి మారిపోతాయా? మీరు చూడండి, వాళ్ళు విత్ రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నాయి. మేము అబద్ధం చెప్పట్లేదు. 242 మందివి ఇవన్నీ అబద్ధం కాదు. మరి ఇవన్నీ వాళ్ళకి వర్తించవా? మేలో టీఆర్ ఇచ్చారండి 2వ సంవత్సరం చేయమని. అంటే ఒక నోటీసు మీరు చదివి దాన్ని అర్థం చేసుకొని మా అందరి మీద ఇంప్లిమెంట్ చేయడానికి మీకు 16 నెలలు పట్టిందా? ఈ 16 నెలలకి మాకు కాంపెన్సేషన్ ఎవరిస్తారు? మేము కోల్పోయిన దానికి మాకు నష్టపరిహారం ఏంటి? మీరు రూల్ చూపించకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దాంట్లో రూల్లో క్లియర్గా ఉంది, ఎవరైతే వెనక్కి వెళ్లకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని. అది కూడా అది కొన్ని పర్టికులర్ కంట్రీస్ కానీ క్లియర్ హెడ్డింగ్ ఇచ్చారు. మీరు అవన్నీ వదిలేసి నాకు అందరూ ఒకటే, మేము ఆ రూల్లోకి వస్తే మమ్మల్ని అప్లై చేయండి. మాకు రూల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కనీసం ఇన్ని రోజులు మేము చేస్తే నిన్న ఒక్కరోజు ఆయన బయటకు వచ్చి ఏదో 4 మాటలు